హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి మనము ఏపీడిఎస్సి టాపిక్ సంబంధించిన అంశాలలో భాషా బోలియా, ఈ భాషా బోలియాకు సంబంధించి పార్ట్ 1 నుంచి స్టార్ట్ చేసుకున్నాము. పార్ట్ 7 వరకు ఉన్నాయండి. ఇంతకుముందు వీడియోస్లో పార్ట్ 1, 2, 3 ప్లేలిస్ట్లో ఉంటాయి. పార్ట్ 7 వరకు ఉన్నాయి. ఈ 7 పార్ట్స్కి కంటిన్యూషన్గా ఇది పార్ట్ 8 అండి. ఇదేంటిది పార్ట్ 8 అండి. మనకు ప్లేలిస్ట్లో ఉంటాయి పార్ట్ 8 పార్ట్స్ భాషా బోలియా. మరి ఈ భాషా బోలియాకు సంబంధించిన దాంట్లో మనం ఎక్కడున్నాము అంటే ఇంతకుముందు పశ్చిమీ రాజస్థానీ గురించి నేర్చుకున్నాము. అయితే ఈ వీడియోలో ఉత్తరీ రాజస్థాన్ అంటే ఏంటి, పూర్వీ రాజస్థాన్ అంటే ఏంటి, వాటి యొక్క క్షేత్రాలు ఏంటి, వాటి యొక్క ఉపబోలియాలు ఏంటి, వాటి యొక్క విశేషతలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా ఉత్తరీ రాజస్థాన్లోకి వెళ్తే మనకి రాజస్థాన్కి సంబంధించిన రాజస్థానీ భాషలన్నీ కూడా శైషేని అపభ్రంశ్ నుంచి వికాసం జరిగినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరీ రాజస్థాన్ అనేది దీనికే ఇంకొక పేరు మేవాతి. బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరీ రాజస్థాన్ అన్నా, మేవాతి అన్నా, అలానే అహిర్వాటి అన్నా ఒకటే స్ట్రైక్ అవ్వాలి. అది మరి మేవాతి, ఉత్తరీ రాజస్థాన్, అహిర్వాటి గుర్తుపెట్టుకోండి బాగా. ఈ 3 కూడా అంటే ఒకటే, నేమ్ డిఫరెంట్ అనమాట. నేమ్ ఇంకొక నేమ్ అనమాట. మేవాతికి ఇంకొక పేరు అహిర్వాటి మేవాతి అనేది ఉత్తర రాజస్థాన్. అంటే దీన్ని బోలీగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అహిర్వాటిని బోలీ అంటాము, మేవాతి అనేది ఇక్కడ దీనిగా అంటే ఉపబోలి అంటాము. దీన్నేమో బోలి అని చెప్తున్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శైషేని అపభ్రంశ్ నుంచి వచ్చింది. ఎందుకు అసలు మేవాతి అనే పేరు వచ్చింది అంటే, మేవ్ అనే జాతి మేవాత్ అనే ప్రాంతంలో నివసిస్తూ మాట్లాడుకునే భాష మేవాతి భాష. మరి అది ఎక్కడుందిరా అంటే రాజస్థాన్కి ఉత్తర ప్రాంతంలో ఉండింది కాబట్టి దీనిని మేవాతి అనే పేరు రావడం అనేది జరిగింది. మరి ఈ మేవాతి భాష అంటే ఏ క్షేత్రంలో, మన ఆ రాజస్థాన్ ఉత్తరంలో ఉన్న అల్వర్ క్షేత్ర, గుడ్గాంవ్ క్షేత్ర, భరత్పూర్, దాంతోపాటు ఢిల్లీకి దక్షిణ ప్రాంతంలో రాజస్థాన్ ఎడ్జ్ అన్నమాట. ఢిల్లీకి దక్షిణ ప్రాంతంలో, భరత్పూర్ ప్రాంతంలో, అలవర్ ప్రాంతంలో, గుడగావ్ అనే ప్రాంతంలో ఈ మేవాతి భాష, మేవాతి బోలీ అనేది వాడడం అనేది జరుగుతుంది. ఈ మేవాతి బోలీలో ఒక మిశ్రిత బోలీ ఉంది. ఆ మిశ్రిత బోలీ పేరే అహిర్వాటి. మేవాతిలో ఉండే మిశ్రిత బోలీ ఏంటి అంటే అహిర్వాటి. ఈ అహిర్వాటి ఏ ప్రాంతంలో మాట్లాడుకుంటారంట? గుడ్గావ్ మరియు ఢిల్లీకే దక్షిణ ప్రాంతం, ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంతంలోను మరి ఈ గుడ్గావ్లోను ఈ అహిర్వాటి అనే మిశ్రిత బోలీ మాట్లాడడం అనేది జరుగుతుంది. తర్వాత మరి దాంతోపాటుగా కర్నాల్కే పశ్చిమీ క్షేత్ర అంటే గుడ్గావ్ ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంతము, అట్లానే కర్నాల్ యొక్క పశ్చిమ ప్రాంతంలో కూడా ఈ యొక్క మరి అహిర్వాటి అనే మిశ్రిత బోలీని వాడతారు. మరి దీని యొక్క ఉపబోలియాల్లో అహిర్వాటి కూడా చెప్పుకోవాలి. దాంతోపాటుగా రాఠీ, నహేర్, కఠర్, గుజరీ. రాఠీ, నహేర్, కఠర్, గుజరీ అనేవి మరి ఉపబోలియాలు. దేనికి సంబంధించిన ఉపబోలియాలు? ఈ
ఉత్తరీ రాజస్థాన్కి సంబంధించిన ఉపబోలియాలు. అంటే మేవాతి లాంగ్వేజ్ భాష, మేవాతి బోలికి సంబంధించిన ఉపబోలియాలు ఏంటి? రాఠీ, నహేర్, కఠర్, గుజరీ. ఇవి కాకుండా ఒక మిశ్రిత బోలి ఉంది, అహిరవాటి. అహిరవాటి ఎక్కడ మాట్లాడడం జరుగుతుంది? గుడ్గావ్ తదా ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంతంలో, కర్నాల్ యొక్క పశ్చిమ ప్రాంతంలో. నెక్స్ట్ ఈ యొక్క మేవాతి అనేది క్షేత్రం ఏంటి? అలవర్, గుడ్గావ్, భరత్పూర్, ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంతము. మేవ్ జాతి, మేవాత్ అనే ప్రాంతంలో నివసించడం వల్ల దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. దీని యొక్క విశేషతలు కనుక చూస్తే కర్తకారక కర్మకారకులో సందర్భాన్ని బట్టి నైని వాడతారు. దీన్ని నైని వాడతారు. అట్లానే కర్మకారక సంప్రదాయానికి చెప్పాను నేను. కర్తకారక కర్మకారకలో సందర్భాన్ని బట్టి నైని వాడితే, కర్మ మరియు సంప్రదాయంలో సందర్భాన్ని బట్టి మౌని, కైని, కరణ్ మరియు అపదానకారకుల్లో సైని, తైని వాడడం అనేది జరుగుతుంది. అంటే మనం సే వాడే చోట వాళ్ళు సైం, తే వాడే చోట వాళ్ళు తైం, మనం నే వాడే చోట వాళ్ళు నైం, మనం మే వాడే చోట వాళ్ళు మోం, మనం కేకి వాడే చోట వాళ్ళు ఖైం. సో ఇక్కడ డాట్ పడుతుంది కదా, సో అది బండ గుర్తు పెట్టుకోండి మేవాతికి. నెక్స్ట్ ఇసుకో, ఉస్కో అనే పదాలు కూడా వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. సో ఇది ఉత్తరీ రాజస్థాన్ అనేది శైశైని యొక్క అపభ్రంశ్ నుంచి రావడం అనేది జరిగింది. మేవాతి అని పేరుంది. మేవాత్ అనే ప్రాంతంలో ఉండడం వల్ల మేవాతి అనే పేరు వచ్చింది. క్షేత్ర अलवर, गुड़गांव, भरतपुर दिल्ली के दक्षिण प्रांत क्षेत्र. मिश्रित बोली अहिरवाटी, गुड़गांव दिल्ली యొక్క దక్షిణ ప్రాంతము. కర్నాల్ के పశ్చిమ క్షేత్ర. ఉపబోలి రాఠీ, నహర్, కఠర్, గుజరీ. విశేషత కర్తకర్మలో నే. సో మనం నే వాడితే వాళ్ళు నైమ్, మే వాడితే మౌమ్, కే వాడితే కైమ్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, సైమ్, టైమ్. సో ఇట్లా. నెక్స్ట్ వచ్చి పూర్వీ రాజస్థానీ అండి. పూర్వీ రాజస్థానీ యొక్క వికాసం కూడా శైశైని అపభ్రంశ్ని. దీనికి ఇంకొక పేరేంట్రా అంటే జైపూరి అంటాము. జైపూరి లేదా డుండాణి అన్నా సరే ఈ యొక్క పూర్వీ రాజస్థాన్కి సంబంధించిందే. జైపూరి లేదా డుండాణి. డుండాణి అనే పేరు ఎందుకు వచ్చిందిరా అంటే డుండాన్ అనే ప్రాంతంలో, అంటే జైపూరి అనే పేరు జైపూర్ ప్రాంతంలో ఉండడం వారు మాట్లాడేవారు. అలాగే సేమ్ లాంగ్వేజ్ డుండాన్ అనే ప్రాంతంలో వాళ్ళు కూడా మాట్లాడేవారు కాబట్టి డుండాణి అని కూడా చెప్పడం అనేది జరిగింది. పూర్వీ రాజస్థానీ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జైపూరి రాజస్థానీ, పూర్వీ రాజస్థానీ జైపూరి, డుండాణి. ఉత్తరీ రాజస్థానీ మేవాతి, అహిర్వాటి. శైశైని అపభ్రంశ్ నుంచి వికాసం చెందినవే. నెక్స్ట్ క్షేత్ర చూసినట్లయితే ఏ ప్రాంతంలోనండి? జైపూర్ ప్రాంతంలో, అజ్మేర్ ప్రాంతంలో, నెక్స్ట్ కిషన్గఢ్ ప్రాంతంలో. జైపూర్ ప్రాంతంలో, అజ్మేర్ ప్రాంతంలో, కిషన్గఢ్ అనే ప్రాంతంలో, డుండాన్ అనే ప్రాంతంలో మాట్లాడే భాషని జైపూరి లేదా డుండాణి అని అంటున్నాము. అదే జైపూరి, డుండాణి ఏ హిందీ పూర్వీ రాజస్థాన్కి తూర్పు వైపు ఉన్న ప్రజలు మాట్లాడే భాష. ఆ ప్రాంతం ఏంటి? రాజస్థాన్కి తూర్పులో ఉన్న ప్రాంతము జైపూర్, అజ్మేర్, కిషన్గఢ్ ఎక్సెట్రా. నెక్స్ట్ డుండాణి, అది కూడా ఒక ప్రాంతమే. నెక్స్ట్ ఉపబోలియా కనుక చూసినట్లయితే ఇక్కడ మనము తొరావటి చూడండి, తొరావాటి, కాఠండా, చౌరాసి. తోరావాటి, కాఠండా, చౌరాసి దేనికి సంబంధించిన ఉపబోలియాలండి ఇవి? జైపూరి మరియు డుండానికి సంబంధించిన ఉపబోలియాలు. విశేషత చూసినట్లయితే ఇక్కడ కూడా అధికారణ కారకలో మే వాడతాం కదా, అధికారం మాలైం, మైనే, మే చోట మైనే, మాలైం. పూర్ణకృతాంతలో దీను, లీను అనే పదాలని వీళ్ళు వాడతారు. కంపల్సరీ విశేషత గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు
భాషా బోలియా అనే టాపిక్లో వికాసం ఒకప్పుడు అడిగాడు, ఆ తర్వాత బోలియాలోకి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత ఉపబోలియాలు కూడా అడిగేశాడు. లాస్ట్ టైం టెట్ వరకు అయిపోయింది. ఇకపోతే వాడికి మిమ్మల్ని మరి కరెక్ట్గా క్షేత్రాలు కూడా అడిగేశాడు. ఇప్పటి వరకు ఎక్కడో పెద్ద అంటే సెట్ నెట్ లాంటి ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో విశేషతలు కంపల్సరీ, విశేషతలు అధికారణ కారకులో పూర్ణ కృదంతులో అధికారణ కారకులో మాలై, మైనై, మైనే, మాలై అనే ప్రొనౌన్సియేషన్ని పలికే నిమ్నలిఖిత బోలి ఏంటి అనగానే జైపూరి లేదా డుండాని లేదా పూర్వీ రాజస్థానీ అనేది గుర్తుకు రావాలి. అట్లానే పూర్ణకృతంతలో నీను, లీను అనే పదాలని వాడే విశేషత కలిగిన మరి బోలికి సంబంధించిన ఉపబోలిని నిమ్నలిఖితలో ఐడెంటిఫై చేయండి అని చెప్పి అక్కడ చౌరాసి ఇచ్చాడనుకోండి, ఉన్నాయని ఈ ఉపబోలియాలు ఇచ్చాడనుకోండి. సో ఇది ఏ బోలి? ఇక్కడ జైపూరి, దానికి సంబంధించిన ఉపబోలి. సో ఇలాగా చౌరాసి, కాటండా, తోరావాటి ఇట్లాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇట్లానే నెక్స్ట్ కర్తకారక కర్మకారకులో నయం అనే నే స్థానంలో నయం అనే వాడే విశేషత కలిగిన బోలిని ఐడెంటిఫై చేయండి అంటే, లేదా ఉపబోలిని ఐడెంటిఫై చేయండి, లేదా మేవాతి యొక్క మిశ్రిత బోలిని ఐడెంటిఫై చేయండి, మేవాతి యొక్క మిశ్రిత బోలిని ఐడెంటిఫై చేయండి అని చెప్పి రాటి, నహర్, కటర్, అహిర్, వాటి ఇస్తాడు. అప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? అహిర్ వాటిని ఐడెంటిఫై చేయాలి. లేదా అలవర్, గుడగాం, భరత్పూర్ అనే ప్రాంతాల్లో మాట్లాడే బోలి ఏంటి? మేవాతి. అట్లానే ఢిల్లీ के दक्षिण क्षेत्र तथा करनाल के पश्चिमी क्षेत्र में बात कर बोली जाने वाली जो మిశ్రిత బోలి है उसे पहचानिए అని చెప్పి ఇక్కడే ఉంటాయి ఉపబోలియాలు అన్నీ. రాఠీ, నెహర్, కటర్, అహిర్వాటి అంటాడు. అంటే మిశ్రిత బోలి అనేది ఏంటి? అహిర్వాటి. ఇట్లాగా మనం ఐడెంటిఫై చేయాలి బిట్ని. అంటే ఇక్కడికిక్కడ బోర్డు మీద 10 పదాలు ఉంటే 10 పదాలని 10 బిట్ల రూపంలోకి మార్చగలిగే క్యాపబిలిటీ మైండ్లో ఉండాలి. సో ఉత్తరీ రాజస్థానీ, శైశైన్య అపభ్రంశ్ నుంచి వికాసము, మేవాతి, మేవాతితో పాటు అహిర్వాటి. మేవాతి అనే క్షేత్రం అలవర్, గుడ్గాం, భరత్పూర్, ఢిల్లీకే దక్షిణ. అహిర్వాటి అనేది గుడ్గాం తథా ఢిల్లీకే దక్షిణ, करनाल के पश्चिम. उपबोलिया राठी, नहर, कटर, गुजरी. నెక్స్ట్ విశేషత కర్త కర్మకారకులో నైమ్, కర్మ అపదాన కారకులు సంప్రదాన కారకుల్లో మోమ్, కై, కరణ అపదానంలో సైమ్, తౌమ్, ఇస్కో, ఉస్కో. నెక్స్ట్ చూడు పూర్వ రాజస్థానీ, శైశైన్య అపభ్రంశ్ నుంచి వికాసం, జైపూరి, డుండాని అనే ప్రాంతం. డుండాని అనే ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టి డుండాని అనే పేరు వచ్చింది. జైపూర్లో మాట్లాడే భాష కాబట్టి జైపూరి. సో జైపూర్, అజ్మేర్, కిషన్గఢ్ అనే ప్రాంతాల్లో క్షేత్రాల్లో మాట్లాడే భాష ఉపబోలియా. తోరావాటి, కాటండా, చౌరాసి అనేవి ఉపబోలియా. విశేషత అధికారణ కారకులో మాలై, మైనే. నెక్స్ట్ పూర్ణ కృదంతులో దీను, లీను అనే పదాలని వాడగలిగే విశేషత కలిగిన బోలియాలు పూర్వీ రాజస్థాన్కి సంబంధించింది. ఇది మరి ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాము. మీకు ఎవరికైనా ఏదైనా సరే డిఎస్సి పర్పస్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కాల్ చేయండి. మీరు ఖచ్చితంగా మన గ్రూప్లో ఉండాలి. మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. నాకు మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవుతాను. మీ డౌట్స్ని క్లారిటీ ఇవ్వడమే నా పని. ఖచ్చితంగా చెప్తున్నా. ఎగ్జామ్లో బిట్స్లో అయితే అది నేను వెతుక్కునేటట్టు ఉండకూడదు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ వచ్చేయాలి. మీరు గ్రూప్లో ఉండాలి ఒకటి. రెండోది మీరు అడిగే క్వశ్చన్ నేను వెతుక్కోకూడదు. అక్కడ క్వశ్చన్ మీరు అవసరం వస్తే రాసేయండి. అది స్క్రీన్ షాట్ పడకపోతే పెన్ తోటి ఆ క్వశ్చన్ పేపర్ మీద రాసి అక్కడ ఉన్న ఆన్సర్ ఏంటి, నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ని కూడా ఫోటో తీసి పెట్టాలి. అప్పుడు దానికి ఏది కరెక్ట్ ఏదైనా సరే ఎనీహౌ నేను ఇచ్చిన బిట్స్లో కూడా కొన్ని తప్పులు ఉంటే ఉండొచ్చు. కానీ ఏది కరెక్టా అంటే టెక్స్ట్ బుక్కే కరెక్ట్, అకాడమిక్ బేసే వెళ్ళాలి.
మనం ఎప్పుడు కూడా అకాడమిక్ బేస్లోనే వెళ్ళాలి, వేరే దేన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది గైడ్ కావచ్చు, రిఫరెన్స్ కావచ్చు, లేకపోతే మేబీ ఓవర్లుక్లో రాంగ్ ఆన్సర్ పడవచ్చు, లేకపోతే బి అని నేను చెప్పేటప్పుడు డి అని వినిపించి డి అని రాయొచ్చు వినేవాళ్ళు. సో ఇట్లాగా ఓవర్లుక్లో ఏదైనా ఆన్సర్ తప్పు పడవచ్చు. దాంట్లో అసలు మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అకాడమిక్ బుక్లో సెర్చ్ చేయండి, అదే ఫైనల్. అకాడమిక్ బుక్కే బేస్డ్ ఆన్ ఫైనల్. భాషా సెక్షన్, సఫల్ సెక్షన్, టెక్స్ట్ బుక్ మెథడాలజీలో 6th to 10th టెక్స్ట్ బుక్స్, స్టేట్ సిలబస్. సో ఇట్లాగా ప్రతిదానికి లిటరేచర్ అంటారా, బేసిక్ గ్రంథాలు ఉంటాయి, ఆ గ్రంథాల్లో నుంచే మనం తీసుకున్నది అది నేను ఇచ్చిన మెటీరియల్లోనే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.